మైదాతో చేసే పునుగులు చాలా మందికి ఇష్టం. కానీ మైదా ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని భయపడుతుంటారు. అందుకే మైదా లేకుండా పోషకాలు ఉండే సజ్జలతో పునుగులు చేసుకోవచ్చు. రెగ్యులర్గా కాకుండా కాస్త వెరైటీగా తయారు చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. సాయంత్రం వేళ స్నాక్స్గా, ఉదయం బ్రేక్ఫాస్ట్గా కూడా సూట్ అవుతాయి. ఈ సజ్జ పునుగులను ఎలా చేసుకోవాలో చూసేయండి. సజ్జ పునుగులు తయారీకి కావలసిన పదార్థాలు: సజ్జలు 2 కప్పులు, కనీసం 6 నుంచి 8 గంటలు నానబెట్టాలి. అటుకులు 1 కప్పు, 15 నిమిషాలు నానబెట్టాలి. మినప్పప్పు 1 కప్పు, 4 గంటలు నానబెట్టాలి. నిమ్మరసం 1/2 టీ స్పూన్, పచ్చిమిరప 5, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1/4 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సజ్జ పునుగులు తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న సజ్జలు, చిటికెడు ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న మినప్పప్పు, నానబెట్టుకున్న అటుకులు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత దీంట్లో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, కొద్దిగా నీరు పోసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సజ్జల పిండిలో ఈ మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలతో పాటు మరికొంత పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత కలుపుకున్న సజ్జల పిండి మిశ్రమాన్ని చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ నూనెలో పునుగుల్లా వేసుకోవాలి. వీటిని అటూ ఇటూ తిప్పుతూ 2 వైపులా బంగారు రంగులోకి మారి క్రిస్పీగా తయారయ్యే వరకు వేయించుకోవాలి. అంతే, కరకరలాడే రుచికరమైన సజ్జ పునుగులు రెడీ అయినట్టే.